నా వల్ల కాటల్లా అసలు ఊరి దేవుడా వాడు కొట్టుకుపోయాడండి అక్కడ. ఇదిగోండి ఇక్కడ ఈ ఉరవడిలో వాడు దిగాడు. 2 రోజుల నుండి బాగా వాన పడటం వల్ల సముద్రం ఒడ్డున మనం గమనించుకుంటే పూర్తిగా రంగు మారిపోయింది. నేను ఇప్పుడు దాకా తిరిగిన దేశాల్లో ఎప్పుడు కోకో ఫ్రూట్ తినలేదు. సిస్టర్ ఇప్పుడే కట్ చేసి ఇస్తున్నారు. చాలా స్ట్రాంగ్ ఉంది తమలపాకు. ఇదిగోండి ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారా. ఏమి ఇక్కడ కూడా చైల్డ్ మ్యారేజెస్ తొందరగా చేస్తారనుకుంటా పిల్లలకి. మదరు నేను ఈ చెక్క దాని మీద కూర్చున్నాం. ఇది కిర్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ఎవరైనా ట్రై చేస్తే మట్టి కామెంట్ సెక్షన్ లో పెట్టండి, లేకపోతే ఇప్పుడైనా ట్రై చేయండి. చాలా అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు సోలమాన్ ఐలాండ్స్ దేశంలో రాజధాని హొనియారాలో ఉన్నాను. ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళబోతున్నాను ఇవాళ. మీకు లాస్ట్ వీడియో గుర్తుంది కదా, ఇక్కడ వార్ మ్యూజియంస్ అన్ని చూపించాను. లాస్ట్లో నన్ను రోడ్డు మీద పిక్ చేసుకున్నారు ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ వాళ్ళ వస్తున్నారు, నన్ను పిక్ చేసుకుని వాళ్ళ పల్లెటూరులో కొన్ని ఇంపార్టెంట్ ప్రదేశాలు తిప్పి చూపిస్తా అన్నారు. చాలా బాగా అనిపించింది. లోకల్స్తో మంచి సమయం గడుపుతున్నప్పుడు మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు, ఈ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది. పొద్దున బాగా బేవచ్చంగా వానబడింది, ఆపకుండా 6 గంటల సేపు. అది నాకు ఆల్రెడీ మొబైల్లో వార్నింగ్ కూడా వచ్చింది, ఎక్కువగా వాన పడుతుంది వల్ల ల్యాండ్ స్లైడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అన్నట్లు. సోలమన్ దేశంలో ఇవాళ రేపు ఇక్కడే ఉంటాను. ఎల్లుండి నా ఫ్లైట్. పిఎన్జీ వెళ్తున్నా కదా, పిఎన్జీ వెళ్ళినాక అక్కడ సిగ్నల్ లేక ఒకవేళ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతానేమో. మీరు ఎవరో కంగారు పడద్దు, ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఇప్పుడే మన నిక్కీ బ్రదర్ వచ్చారు నన్ను పిక్ చేసుకోవడానికి. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ అగైన్. అలాగే వారితో పాటు వారి చెల్లెల్ని కూడా తీసుకొచ్చారు. తన పేరు ఎల్జీ. హాయ్ ఎల్జీ, హౌ ఆర్ యూ? ఇప్పుడే ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. నువ్వు సోలమన్ దేశంలో మట్టికి నీ పేరు ఉమా అని చెప్పబాక. ఉమా అని చెప్పావనుకో అమ్మాయిలు వచ్చి కిస్ చేయడానికి ట్రై చేస్తారని చెప్తున్నాడు. ఐ షుడ్ నాట్ సే మై నేమ్ ఉమా, రైట్? Yeah, you should not say your name Uma. If you say, the people will say, oh, this one wants to kiss. చూసారా, కిస్ అడిగినట్లు అంట. అది బాగుంది కదా పేరు. మన పేరు జపనీస్ లాంగ్వేజ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు. ఉమా అంటే హార్స్. 2 రోజుల నుండి బాగా వాన పడటం వల్ల సముద్రం ఒడ్డున మనం గమనించుకుంటే పూర్తిగా రంగు మారిపోయింది. ఫ్లడ్, కొండల్లో నుండి బాగా ఫ్లడ్ వచ్చి సముద్రంలో కలుస్తుంది. అది అందుకని మనం మొదటి రోజు వచ్చిన దానికి ఇప్పుడు చాలా వేరుగా ఉంది. కానీ ఇది కూడా చూడటం చాలా అందాన్ని తీసుకొచ్చింది ఆ సముద్రానికి. ఆ బ్రౌన్ కలర్ వాటర్ కలిసినప్పుడు ఈ అడవిలో ఆఫ్ రోడ్లో ప్రయాణిస్తుండగా దారి పొడుగున మనకి కోకో చెట్లు కనబడుతున్నాయి. చాక్లెట్ తయారు చేస్తారు కదా. ఇప్పుడే మన మిత్రుడు వాళ్ళ చెల్లెలంట, మొత్తం 4 చెల్లెలంట తనకి. అదిగోండి వారి చెల్లెలు, వారి బావమరిది. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? ఇప్పుడే ఇదిగోండి చాక్లెట్, అది కోకో ఫ్రూట్ అంతా పండిని ఉంటాయి కదా, ఈ పండినివి చక్కగా ఫారెస్ట్ నుండి మార్కెట్కి తీసుకెళ్ళి సేల్ చేసుకుంటున్నారంట. నేను ఇప్పుడు దాకా తిరిగిన దేశాల్లో ఎప్పుడు కోకో ఫ్రూట్ తినలేదు. సిస్టర్ ఇప్పుడే కట్ చేసి ఇస్తున్నారు, మనం ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. కట్ చేసిన తర్వాత సీడ్ లోపల ఇలా ఉంది చూడండి, సీడ్ ఉంది, దాని మీద కొంచెం ఫ్రూట్ కూడా ఉంది. మరి స్వీట్గా ఉంటుందా సౌర్గా ఉంటుందో చూద్దాం. దీని లోపల సీడ్ ఉంటుందంట, ఆ సీడ్ని వీళ్ళు చాక్లెట్ కోసం ఉపయోగిస్తారంట. అది మెయిన్. వెరీ టేస్టీ బ్రో, చాలా టేస్టీగా ఉంది. పైన ఎలా ఉందంటే బా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ విచ్ ఫ్రూట్ ఇట్ ఈస్. టామరిండ్ మరీ అంత పుల్లగా లేదు, కొంచెం పుల్లగా తీయగా ఉండి సూపర్ ఉంది. ఐ లైక్ ఇట్ బ్రో. అదిగోండి సీడ్ ని బ్రేక్ చేసి మరీ చూపిస్తున్నారు లోపల ఏముంటుందని. వావ్, the seed look like a purple color, huh? Yeah. కానీ ఇదేనంట చాక్లెట్, మెయిన్ చాక్లెట్. Just a chocolate part. Yeah. They get it, they do it like this. Smash it and yeah. And it's chocolate. Oh, rain పెరిగిపోతుంది, తడిచిపోతున్నాం. అయ్యో, ఫారెస్ట్ లో నడుస్తున్నప్పుడు అడుగడుగున సర్ప్రైజ్ గా అనిపిస్తుంది. తడిచిపోతున్నాను ఒక పక్క వాన. ఆ ఇల్లు చూడండి ఎలా ఉందో అసలు. అలాంటి ఇల్లు నిర్మించుకోవాలనిపిస్తుంది అడవిలో ఎక్కడైనా చిన్న స్థలం కొనుక్కొని చెక్కలతో. భలే ఉంది. అలాగే నేను వీళ్ళకి తమలపాకు ఉండదనుకున్నాను. ఇదిగోండి తమలపాకు చెట్టు ఎంత పెద్దగా అసలు పాకిపోయిందో చూడవచ్చు ఫారెస్ట్లో పై వరకు అడవిలోకి. వీళ్ళు ఇది కూడా తింటారంట.
తమలపాకు. ఇది కూడా తింటారు, కానీ ఇది ఎక్కువ వాడతారంట తమలపాకు కన్నా కూడా. అదే చెప్తున్నాను మన మిత్రుడికి, మేము మా దేశంలో ఇది వాడము, ఎక్కువగా మేము వాడేది తమలపాకు అని చెప్పి ఒక్క పెట్టుకుని. చాలా స్ట్రాంగ్ ఉంది తమలపాకు. నేను చింతలంక కొత్తూరు లంకల్లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది తమలపాకు చెట్లు అక్కడ కూడా చాలా ఉంటాయి, రైతులు పండిస్తారు. ఇదిగోండి ఈ ఫ్రూట్ ఉంది కదా, నేను బీన్స్ లాగా ఉంటుంది అని చెప్పాను నేను. ఇది వచ్చి ఈ చెట్టుకే కాస్తుందంట. ఇది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ పెట్టండి. వీళ్ళకి ఫుట్బాల్ అంటే ఎంత ఇష్టమో చూడండి. అడవి మధ్యలో ఒక గ్రౌండ్ లాగా చేసుకుని ఇరువైపులా కర్రలో పాతికుని గోల్ కోసం ఇలాగా కొన్ని ఇక్కడ ఇల్లు కూడా ఉన్నాయి, పక్కనే నది కూడా ప్రవహిస్తుంది ఆ ఇంటి వెనకాల. సూపర్ ఉంది అసలు, నిజంగా భలే ప్యారడైజ్లో ఉన్నట్టే ఉంది లోకం, విచిత్ర లోకంలో. ఇక్కడ ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది నాకు. ఈ రైతులు కరెక్ట్గా అడవి మధ్యలో ఎట్లా నిర్మించుకున్నారో చూడండి, ఆకులు కర్రలు చెక్కలతో. హాయ్ బ్రదర్, గుడ్ మార్నింగ్. భలే ఉంది కదా హౌస్ మట్టికి. ఒక పక్క వాన పడుతూ చెట్టు నీడలో నిర్మించుకున్నారు. ఇప్పుడే అడవి లోపల రాగాలని వాళ్ళ చుట్టాలని పరిచయం చేశారు బ్రదర్. వారి పేరు వచ్చి జాన్ మార్క్. ఐ లైక్ యువర్ నేమ్ జాన్ మార్క్. వారికి వచ్చి 4 ఆడపిల్లలు 2 మగపిల్లలు అంట. ఇదిగోండి ఇక్కడ కొంతమంది ఉన్నారు. హాయ్, హౌ ఆర్ యూ? అయ్యా ఇదిగోండి చక్కగా ఇలాగా రిలాక్స్ అవుతున్నారు. కరెక్ట్గా నది ముందు చాలా బాగా అనిపిస్తుంది. చూడండి వెదర్ కూడా ఎలా ఉందో, మబ్బులతో కమ్మేసింది కదా అక్కడ ఫారెస్ట్ అంతా కూడా. అందమైన ప్రదేశంలో హ్యాపీగా నివసిస్తున్నారు. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడే చక్కగా ఉయ్యాలు కట్టుకొని బయట వాన చూస్తూ పడుకోవడం కూడా బాగుంది. ఇదిగోండి ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారా? ఒక పక్కన పూర్తిగా తడిచిపోతున్నానని చెప్పి మా నాన్న గొడుగు ఇచ్చారు. వాన బేవచ్చంగా వాన, అలాగే షూస్ ఇప్పేశాను. ఎందుకంటే ఇప్పుడు ఎదురుగా కనబడుతున్న నదిని మనం దాటుకుని అవతల పక్కకి వెళ్ళాలంట. హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయంట, అవి చూడటానికి ఇప్పుడు ఈ ప్రయత్నం అంతా. అది ఎంత లోతు ఉందా అని చెప్పి భయం వేస్తుంది. ఉరవడి బాగా ఉంది, ఎందుకంటే ఫ్లడ్ వస్తుందని స్టార్టింగ్లో చెప్పాక మీకు. రైన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్. సేమ్ ఇక్కడ కూడా చైల్డ్ మ్యారేజెస్ తొందరగా చేస్తారనుకుంటా పిల్లలకి. ఆ అమ్మాయికి 16 ఏళ్ళకే పెళ్లి చేశారంట. వారికి ఒక గర్ల్ బాయ్, ఓకే ఒక బాయ్ అంట, 1 year అంట ఓల్డ్. వాట్ ఈస్ యువర్ నేమ్? Rutlin. Rutlin. Brooklyn, nice name. What is your baby name? Bernard. Bernard. Hi mama, how are you? Anet. Anet, your name is Anet. Nice meeting you. అందరూ వెల్కమ్ గా అలా పలకరించడం, నవ్వుతూ బాగుంది. I really like your country because everyone keeps smiling and welcoming others. I like it. ఎంత కష్టపడి ఇక్కడ ఈ ఫుట్బాల్ స్టేడియం రెడీ చేశారు కదా, ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నారని అడిగితే ఇక్కడ కేవలం 4 కుటుంబాలంట. ఆ 4 కుటుంబాల కోసం వీరు ఫుట్బాల్ స్టేడియం రెడీ చేసుకున్నారు అడవిలో. చూడండి ఎలా పడుతుందో వాన, ఆపకుండా పడుతూనే ఉంది 2 రోజుల నుండి వాన. వెనక మదరు నేను ఈ చెక్కదాని మీద కూర్చున్నాం, ఇది కిర్ 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 అని అంటుంది. నవ్వుతున్నారు చూసారా మమ్మ వి విల్ బ్రేక్ దిస్ వన్, ఓకే? అడవిలో నుండి కొబ్బరికాయలు తీసుకొచ్చాం కదా, ఆ కొబ్బరికాయలు ఇప్పుడే పీచు తీసి ఇదిగోండి పగలగొడుతున్నారు చూసారు కదా. పగలగొట్టిన తర్వాత ఆ కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి పూర్తిగా తురుముతారంట. ఆ తురిమిన కొబ్బరి తర్వాత కొబ్బరి మిల్క్ తీస్తారంట. అది ఏం చేస్తారో చూద్దాం. బాగుంది కదా వీళ్ళు చేసే పద్ధతి. ఇదిగోండి మన మిత్రుడు ఇప్పుడే తురిమిన కొబ్బరిని చక్కగా నోట్లో వేసుకుంటున్నాను. మా మదరే ఐ రిమెంబర్ మై మదర్ ఓన్లీ. మై మదర్ ఆల్సో యూస్ టు డూ లైక్ దిస్ ఇన్ హర్, యా, వెన్ షీ విల్ కుక్ లైక్ దట్. దట్ టైమ్ వి యూస్ టు ఈట్, మీ అండ్ మై సిస్టర్. వెరీ స్వీట్, వెరీ స్వీట్, సూపర్. Solomon coconut. Yeah, Solomon coconut, very tasty. Very dangerous. డేంజరస్. భయపడుతున్నాడు చూసారా మనాడు, కామెడీ చేస్తున్నాడు బ్రదర్. ఈ భూమిలో ఇంతకుముందు జపాన్ వాళ్ళకి అమెరికా వాళ్ళకి యుద్ధం జరిగిందని చెప్పుకున్నాం కదా. వాళ్ళు అలా మరణించినప్పుడు అంట జపాన్ వాళ్ళని చాలా మంది ఇలాంటి ఈ భూముల్లో పూడ్చిపెట్టేశారంట. పూడ్చిపెట్టిన తర్వాత ఇక్కడ ఇప్పుడు రీసెంట్ టైంలో ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్న ప్రజలకి జపాన్ ఒక అంటే ఆఫర్ అని చెప్పొచ్చు, ఎలా అనాలో అర్థం కావట్లేదు. వాళ్ళ సైనికులు అస్థి పంజరం ఎవరికైనా దొరికితే కానీ, పుర్రె కానీ, బోన్ కానీ ఏదైనా సరే జపాన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నారంట. ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి మంచి బహుమతి డబ్బులు ఇస్తామని చెప్పారంట గవర్నమెంట్. తెచ్చిన రైస్ని వీళ్ళు చక్కగా ఇప్పుడు వాష్ చేయబోతున్నారు. ఈ రైస్ చాలా విచిత్రంగా ఉంది చూడండి. ఏంటిది?
చాలా చిన్నగా ఉంది చూడటానికి రైస్. ఈ రైస్ను ఇప్పుడు నీటితో కడిగి ఆ తర్వాత నీరు కొబ్బరి పాలు రెండు కలిపి కుక్ చేస్తారంట. అది వీళ్ళ వంటకం అదిరిపోయింది. మనం ఇప్పుడు అన్నం వండాలంటే కేవలం నీరు మట్టికే వాడతాం కదా, కానీ వీళ్ళు కొబ్బరి నీరు కూడా వాడతారు, రెండు మిక్స్ చేసి. అప్పుడు చాలా రుచిగా ఉంటుందంట. టేస్ట్ చేద్దాం ఇవాళ. అడవిలోకి వెళ్ళి మిత్రుడు ఇప్పుడే కట్టెలు తీసుకొచ్చారు. ఆ కట్టెలతో ఇప్పుడు అన్నం వండుతున్నారు. ఇదిగోండి, ఇప్పుడే నిప్పు కూడా వెలిగించారు. ఆ నిప్పు ఆ కట్టెలకి అంటుకోవడం కోసం ఏం చేస్తున్నారంటే ప్లాస్టిక్ కవర్ ఉపయోగిస్తున్నారు. అప్పుడు చాలా ఫాస్ట్గా ఆ కట్టెలకు మీద పడి అంటుకుంటుందని. వంట వండుకోవాలంటే ఎంత పెద్ద సెటప్ ఉంటుందో చూడండి. ఇల్లు ఇప్పుడున్న రోజుల్లో ఐరన్ లాగా ఒక స్టీల్ది తయారు చేసుకుని దాని కింద కట్టెలు పెట్టుకుని ఇంకా నిప్పు కోసం ఒక్కసారి నిప్పు రాజేసుకుందంటే చాలు, ఆపకుండా మండుతూనే ఉంటుంది. రైస్లో వాటర్ పోసేసుకున్నారు. అలాగే కొబ్బరిలో కూడా అదిగోండి నీరు పోసి కొంచెంసేపు నానబెట్టారు. నానబెట్టిన తర్వాత ఇప్పుడు క్రష్ చేస్తున్నారు చూసారా, బాగా పిండుతున్నారు. ఆ పిండినప్పుడు ఆ కొబ్బరిలో నుండి మంచిగా కొబ్బరి పాలంతా బయటకు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత పిప్పంతా తీసి పడేసి ఆ నీరును కూడా ఈ వాటర్లో కలుపుతారంట. అదిగోండి, తర్వాత మళ్ళీ పిప్పి దాంట్లో వేసేసి మళ్ళీ తీస్తున్నారు. పూర్తిగా కొబ్బరిని వాసన కూడా మంచి వాసన వస్తుంది ఇప్పుడు నాకు. గుడ్ స్మెల్, వెరీ గుడ్ స్మెల్ సిస్టర్. When it's cooked, I smell it very nice. ఓకే, ఇలా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ఎవరైనా ట్రై చేస్తే మట్టి కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేకపోతే ఇప్పుడైనా ట్రై చేయండి. చాలా మంచిదంట ఆరోగ్యానికి కూడా ఇలాగ. కానీ కొంచెం శ్రమతో కూడుకున్న పని, ప్రతిరోజు చేయాలంటే చేయలేరు మన వాళ్ళు. వీళ్ళు ఉప్పు కూడా అన్నంలో వేస్తారంట, వేసి కుక్ చేస్తారంట. చాలా వరకు అలవాట్లు మన భారతదేశం కనబడుతున్నాయి కదా, ఎవరు ఇలా నేర్పారా అనిపిస్తుంది నాకు. వీళ్ళకి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒకే ఆలోచనలు కలిగి ఉండటం. మా సైన్యంతో ఇప్పుడు అడవిలో ప్రయాణం సాగిస్తున్నాము. ఇక్కడ వెళ్ళే దారిలో మనకి వాటర్ మెలాన్ కూడా కనబడింది. పుచ్చకాయ కూడా బాగా ఎక్కువగా పండిస్తున్నారు ఇక్కడ రైతులు. మనం మార్కెట్లో చూసుకున్నాం కదా, ఒక పుచ్చకాయ వచ్చి 2000 రూపాయల వరకు ఖరీదు పలుకుతుంది. బాబా, ఎదురుగా చూడండి నది చాలా భారీగా ఫ్లడ్ వస్తుంది. ఇప్పుడు ఆ నది దాటాలంటే బాబోయ్ చాలా భయాన్నే కలిగిస్తుంది. అవతల పక్క ఉన్నాయంట మనం చూడాల్సినవన్నీ. అరటి గెల కూడా చూడండి ఎంత తాజాగా ఉందో. ఈ అడవిలో పండే మంచి నేల భూమి. చెప్పులు లేకుండా నడిచి చాలా రోజులైంది అడవిలో. చిన్నప్పటి జ్ఞాపకాలే గుర్తు వస్తున్నాయి. నిమ్మ తోటల్లో పనిచేసింది, వరి పొలాల్లో పనిచేసింది. మొదటి రోజు కోతలకి వెళ్ళి ఏళ్ళు కట్ చేసుకొని వచ్చాను. కానీ తర్వాత మళ్ళీ అలవాటైపోయింది. కొన్ని రోజుల తర్వాత చాలా ఫాస్ట్గా కట్ చేయడం నేర్చుకున్నాను వరి కోతకి. అడవిలో ప్రయాణం కష్టంగానే ఉంది. కింద ఏవో కానీ గుచ్చుకుంటాయి నాకు. పెద్ద పెద్ద చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడే మన మిత్రుడు చెప్తే నాకు గుర్తొచ్చింది. లాస్ట్ టైం కొరవాయి తగ్గి వెళ్ళినప్పుడు ఈ చెట్లు చూపించాను, దాంట్లో పురుగులు తింటున్నారని చెప్పా కదా, సాగో. వీళ్ళు కూడా సాగో అనే పిలుస్తారంట ఈ చెట్టుని. ఈ ఆకులనేమో ఇంటి పైన వేసుకోవడానికి రూఫ్కి ఉపయోగిస్తారు. మనం కొబ్బరి ఆకులు ఎలాగ ఉపయోగిస్తాం అలాగా సేమ్ అదే ఆకారంలో ఉంటుంది ఈ ఆకు కూడా. లోపల చెట్టు లోపల ఒక మెత్తగా ఉండి సాఫ్ట్గా ఉంటుంది చూసారు, అదేమో పందులకి వేస్తారంట. చెట్టు నరికేసినప్పుడు అవి చాలా ఇష్టంగా తింటాయంట పందులు. కానీ మనుషులు కొరవై తెగేమో దాని లోపల ఉన్న పురుగులు తినడానికి ఇష్టపడతారు. బాగుంది ఆ ఫాదర్ సన్ రిలేషన్. చక్కగా పైకి ఎక్కించుకుని అట్లాగ అడవిలో తీసుకెళ్ళటం. ఎస్ ఇక్కడ కనబడుతుంది ఒక్క చెట్టు అంట ఎదురుగా. ఇదిగోండి చిన్న మొక్క ఇది. ఇంకా పెద్ద మొక్క కనబడినప్పుడు మీకు చూపిస్తాను. సాగో చెట్లు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక్కడ మనం చూస్తే. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉంటే చెప్పండి. మీ ఫాదర్తో అలాగా పైకి కూర్చొని తిప్పారా మీ ఫాదర్? దుష్యంత్ కొంచెం ఇంకా పెద్దయినాక అదే పని చేస్తాను నేను కూడా. మనకి ఇవన్నీ ఉన్నాయి మన డ్రీమ్ బుక్లో. అడవి లోపలే మంచి భూమి ఉంటుంది కదా, ఆ భూమి అంతా చక్కగా కొంచెం ఆ మొక్కలన్నీ నరికేసి అక్కడ కొంచెం వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇక ఆ వ్యవసాయం చేసిన ఆ పంట ఉంటుంది కదా, అవి మార్కెట్లో అమ్ముకొని ఆ డబ్బులతో జీవిస్తున్నారు ఈ అడవిలో. వెరీ గుడ్ బ్రదర్, జాన్ బ్రదర్, వెరీ నైస్. I like your farm. It's okay, small farm, very good farm. Bigger? Okay, sure.
ఓకే నెక్స్ట్ టైం ఓకే బ్రదర్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా పెద్దదిగా చేయడానికి ప్రయత్నిస్తాను ఈ అడవిలో అని చెప్తున్నారు. ఇదిగోండి ఇప్పుడే పుచ్చకాయలన్నీ కోసి రెడీ పెట్టారు మార్కెట్లో అమ్మడానికి. ఓకే మామ, బాయ్ బాయ్ బాయ్. అన్ని పుచ్చకాయలు చాలా తాజాగా ఉన్నాయి, చాలా రుచిగా ఉంటుందంట. మనం కూడా ట్రై చేయొచ్చు. This plant. దిస్ ప్లాంట్ They always show it in the internet. దే షో ఆల్వేస్ ఇంటర్నెట్ Yeah, they say it's a medicine. మెడిసిన్. షోమి ఇది మన ఇండియాలో కూడా ఉన్నాయి కదా ఈ చెట్లు. ఇది మెడిసిన్కి ఉపయోగిస్తారంట బాగా. ఇంటర్నెట్లో చూసారంట తను. దాని గురించి తెలిస్తే చెప్పండి. వాట్ యూ యూజ్ దిస్ వన్ ఫర్ కోల్డ్, కాఫ్, ఫీవర్? ఓ ఓకే. ఈ అడవిలో వీళ్ళు అందుకు ఉపయోగిస్తారంట. యూ బాయిల్ ఇట్ అండ్ డ్రింక్. అది నీళ్ళల్లో బాయిల్ చేసి ఆ చెట్టు మన రోడ్డు మీద పిచ్చి చెట్టు అనుకున్నాను నేను ఇంతకుముందు మన ఇండియాలో చూసినప్పుడు. ఆ చెట్టులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అసలు. ఎక్కడైనా ముళ్ళు గుచ్చుకుంటే ఏమైనా భయం వేస్తుంది, ఎందుకంటే ఈ సాగో చెట్లు ముళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద ముళ్ళు. ఇక్కడ ఎదురు బొంగుల చెట్లు ఇవన్నీ. ఈ ఎదురు బొంగుల చెట్లు అంతా వాలిపోయినాయి. బా అక్కడొకదాం పీకుతున్నట్టుంది మంట. ఎందుకంటే కాలు చాలా ఇంపార్టెంట్ ఒక ట్రావెలర్ అనేవాడికి. This bamboo is a very dangerous. You need to స్లో డౌన్. I mean, in case you stand on those bamboo. ఓకే. Yeah, now we. పుష్లో ఉండి నడుచుకుంటా వచ్చాను. మన వాళ్ళు మళ్ళీ సర్ప్రైజ్ చేశారు మనల్ని. ఇక్కడ మరొక పంట ఉంది చూడండి అడవిలో. నేల చాలా బాగుంది, నల్ల మట్టి, మంచి మట్టి. బంగాళదుంప ఇక్కడ కనబడుతున్న మొత్తం బంగాళదుంప పండిస్తున్నారు ఈ రైతు. బంగాళదుంప చెట్లు పొలంలో నడుచుకుంటూ వెళ్తున్నాయి, ఏం అవ్వదంట ఈ మొక్కలు తొక్కినా కూడా, అవేం చచ్చిపోవంట. ఇక్కడే కసావా కర్రపెండలో దిస్ ఈజ్ క్యాబేజా. ఇదంతా ఏమో క్యాబేజ్ అంట. ఇదిగోండి ఇక్కడ, కానీ ఇప్పుడు లేదు, ఇంకా రాలేదు, మళ్ళీ మెల్లగా వస్తాయి అనుకుంటా మొక్కలు. ఇది కసావా. ఇది మనం ఆఫ్రికాలో చాలాసార్లు చూసుకుంది మనం. పెండలం లోపల ఉంటుంది, ఆ పెండలం కర్రపెండలం బయట తీసుకుని వండితే భలే ఉంటుంది, కరిగిపోతుంటుంది మంచిగా కుక్ చేస్తే. సరిగ్గా కుక్ చేయకపోతే రాయిలాగా ఉంటుంది, అస్సలు నచ్చదు. ఓ యూ హ్యావ్ దిస్ వన్ ఆల్సో, స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో కూడా ఉంది వీళ్ళకి. కెన్ ఐ ఈట్? పచ్చిది కూడా తినొచ్చు, బాగుంది. ఎలాగో కానీ ఒక నిమ్మకాయ చెట్టు ఆ చివరని చూస్తే కొంచెం పసుపు ఉంది, అది టర్మరిక్. అది మీకు ఆల్రెడీ తెలుసా మొక్క ఎలా ఉంటుందో, టర్మరిక్ పసుపు. ఈ కర్రపెండలం పక్కనే వంకాయలు సేమ్ ఈ కవర్లో కూడా చక్కగా పెట్టుకున్నారు. చిలకడ దుంప మంచి తాజాగా ఉంది చూడండి. ఈ పిల్లల సైన్యంతో వెళ్తున్నప్పుడు అడవిలో ఆ మజానే వేరుగా అనిపిస్తుంది. హాయ్, గుడ్. రియల్లీ వాళ్ళ మటుకి సర్ప్రైజ్ చేశారు మన మిత్రుడు నా కోసం వచ్చి. ఒక రోడ్డు మీద పరిచయం అయిన వాడిని. అబ్బో దేవుడా, చాలా దారుణంగా ఉంది నది, చాలా స్పీడ్ వస్తుంది వాటరు. ఆ నీళ్ళలో నేను కొట్టుకుపోతానేమో భయం వేస్తుంది. నేను ఇప్పుడు ఈ నది దాటాలి, దాటి అవతల పక్కకి వెళ్ళాలి. చూడండి ఎలా ఉందో, వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. జస్ట్ ఒక 500 మీటర్లు వెళ్తే చాలు సముద్రం వచ్చేస్తుంది. మన మిత్రుడు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ధైర్యంగా. అదిగోండి వేగంగా వస్తున్న నదిని చూసారా ఎలా దాడుతున్నారో మన వాళ్ళు. వాళ్ళకి చాలా అలవాటే, ఎందుకంటే వాళ్ళకి ఈత కూడా వచ్చు కాబట్టి. అబ్బో మోకాలు లోతు పైన ఉంది, తడిచిపోతాను, పూర్తిగా తడిచిపోతాను నేను. జాగ్రత్తగా దాటుకుని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. వాళ్ళకి మటుకి ఎంత మంచి సరదాగా ఉందో చూడండి, ఆడుకుంటూ పాడుకుంటూ చక్కగా దాటుతా వెళ్తున్నారు. కానీ ఆ వేగానికి ఒక పిల్లాడైతే వెనక్కి వచ్చేస్తున్నాడు, అంత వేగం ఉంది నీరు అక్కడ. ఒక నడుము వరకు వస్తున్నాయి నీరు, అంతకన్నా రాట్లా. ప్యాంటు తీసేసాను, ప్యాంటు తడిచిపోయిందంటే మళ్ళీ చావాలని చెప్పి షర్టు లోపల పెట్టుకున్నాను. అబ్బో చాలా ఊరవడం ఉంది, చాలా వేగంగా వస్తుంది, కష్టంగానే ఉంది అడుగు అడుగు వెయ్యాలంటే. పిల్లలు ఎట్లా వెళ్ళారో కానీ చాలా ధైర్యంగానే వెళ్ళిపోయారు. నా వల్ల కాటల్లా అసలు, అడుగు సాగట్లేదు. ఏదైనా పొరపాటు జరిగిందంటే వెళ్ళి నీళ్ళలో పడి కొట్టుకుపోతాను. చాలా కష్టంగా ఉంది ఈ ఫ్లడ్ వస్తున్న నీటిలో నడవటం. ఇక్కడ ఓకే, కానీ కొంచెం ఇంకా అక్కడ చాలా లోతు ఉంది. బా అమ్మా, సాధించాను, విజయం సాధించాను. ఎలాగోలా
కొట్టుకుపోకుండా బయటకు వచ్చాను, హ్యాపీ. ఊరి దేవుడా, వాడు కొట్టుకుపోయాడండి అక్కడ. ఇదిగోండి ఇక్కడ ఈ ఉరవడిలో వాడు దిగాడు, నీళ్ళలో కొట్టుకుపోయాడు. ఓ మై గాడ్. ఇప్పుడు నేను మళ్ళీ అదిగోండి చాలా వేగంగా రావటం వల్ల నెట్టేస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మరొక నది దాటాలంట, ఆ స్ప్రింగ్ చూడాలంట. ఆ స్ప్రింగ్కి చాలా పెద్ద స్టోరీ ఉంది. అదిగోండి మరొకడు కొట్టుకుపోయాడు. అదిగోండి చాలా ప్రమాదం ఉంది. ఇప్పుడు నేను దాటబోతున్నది. వెనక్కి తిరిగి ఎలా వస్తానో నాకైతే నమ్మకం లేదు, కానీ ఇది దాటడానికి మటుకి నరకం చూశాను ఇందాక దానికన్నా కూడా. చాలా వేగం, కాళ్ళంతా కొట్టుకుపోయినాయి నొప్పులు కింద ఆ రాళ్ళకి వేగానికి. అది చూడండి, ముగ్గురు కలిసి ఎట్లా పట్టుకుని ఒకరు జాగ్రత్తగా వస్తున్నారు. అయిపోయారు కొట్టుకుపోయారు. అదిగోండి ఇద్దరు కొట్టుకుపోయారు. ఈ చిన్న రాళ్ళు కొట్టుకోవటం వల్ల ఎంత ఎర్రగా అయిపోయిందో చూడండి, నొప్పి తట్టుకోలేనంత నొప్పి. వీడియో లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇప్పటిదాకా చూసిన నా ప్రయాణం మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. పల్లెటూరులో వాళ్ళ విషయాలు, వాళ్ళ దగ్గర అలా చాలా తక్కువ డబ్బులున్నా కూడా ఎంత సంతోషంగా జీవిస్తున్నారో అనిపించింది. వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలనిపించింది. మీకు కూడా నా ప్రయాణం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.